హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు సకినాలు చేయబోతున్నాను. నేనేమి కొలతలతో చెప్పట్లేదు, ఎవరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో అలా చెప్తున్నాను. నైటే బియ్యం కడిగి మనకి ఎన్ని పడితే అన్ని చేసుకుంటా నేను నానబెట్టాలి. నేనైతే 2-3 కిలోలు తీసుకున్నాను. రాత్రి నానబెట్టి బాగా వాష్ చేసి కడిగి నానబెట్టుకోవాలి. రాత్రి ఆరబెట్టుకొని తెల్లవారుజామునే పిండి పట్టించుకోవాలి. తర్వాత అందులో నువ్వులు, ఓమ, ఉప్పు అన్నీ తగినన్ని వేసుకోవాలి. నేనైతే కిలోకి చిన్న బౌల్ నిండా నువ్వులు వేసుకున్నా. 1 కిలోకి 1 బౌల్. ఓమ కిలోకి 2 స్పూన్లు వేసుకున్నాను. చూడండి, నువ్వులు 1 కేజీకి 1 గిన్నె చొప్పున వేసుకున్నాను నేను. 1 గిన్నె చొప్పున వేసుకున్నాను నేను. 3 కిలోలు చేసుకున్నాను నేను. సాల్ట్ కిలోకి 2 స్పూన్లు అట్లా వేసుకుంటే సరిపోతుంది. సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసి పిండి బాగా కలియబెట్టి తర్వాత కొంచెం వేసుకోవాలి సరిపోకపోతే. నువ్వులు అవన్నీ సరిపడా వేసుకొని బాగా కలిపేసేయాలి పిండిని. నేనైతే ఒక క్లాత్ పైన వేసి బాగా కలిపేసిన పిండి, ఎందుకంటే ఉప్పు బాగా మిక్స్ కావాలి కదా. తగినన్ని వాటర్ పోసేసి పిండి కలుపుకోవాలి. ఒక తట్టెలో వేసి పిండి కలుపుకొని ఒక 1/2 అవర్ కూడా నేను నానబెట్టుకున్న పిండి మంచిగా నానుతుంది. నానితే మంచిగా సకినాలు వస్తాయి. తర్వాత ఒక క్లాత్ వేసి స్టార్టింగే గౌరమ్మని చేసుకుంటాం కదా పిండితోటి, దానికి బొట్టు పెట్టి సకినాలు మొదలు పెట్టుకోవాలి. స్టార్టింగే సకినాలు చేసుకుంటాం కాబట్టి గౌరమ్మని కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి సకినాలు చుట్టుకోవాలి. నేనైతే ఒక్కదాన్నే చేసుకున్నాను. అవన్నీ క్లాత్ పైన చుట్టేసేయాలి. రౌండ్గా చుట్టేసి కొంచెం ఆరనివ్వాలి. చూడండి, ఇలా పోసుకోవాలి. క్లాత్ నిండా పోసుకున్న తర్వాత ముక్కుడు పెట్టేస్తాను. కాస్త ఆరనివ్వాలి అవి. తర్వాత ముక్కుట్లో నూనె పోసేసి కొన్ని వేసి ఇలా కాల్చుకోవాలి. కొన్ని వేసుకోవాలి సకినాలు. మంచిగా ఫ్రై అయ్యాక సకినాలు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి.